బీసీ జేఏసీ నిన్న నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకువెళ్ళాలి. ఆర్ కృష్ణయ్య చెప్పారు. బీసీలంతా ఏకం కావాలి. ఎల్ రమణ. ఏకాభిప్రాయంతో రావాలి. బండారు. బీసీ న్యాయ సదన బీసీ న్యాయ సాధన దీక్షకు మద్దతు. రాజ్యాంగ సవరణతోనే రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్ అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీ పరంగా బీసీ కోటా అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వాకుల భరణం, అలాగే కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. సో వీళ్ళు పాల్గొన్నారు, కానీ వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఈరోజు క్యాబినెట్లో ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇస్తానన్నా కూడా బీసీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకు ఏం డెసిజన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని.